నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు రవీంద్ర భారతిలో ఘనంగా సేవాలాల్ జయంతి ముగింపు ఉత్సవాలు లంబాడీల నృత్యాలలో భారీ ర్యాలీ హాజరైన మాజీ ఎంపీ సీతారాం నాయక్ అంబర్పేటలో న్యాయవాదుల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న NBSS ప్రభాకర్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో TSPSC కార్యాలయం ముట్టడి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నియామకాలు చేపట్టాలని డిమాండ్ జన్నెపల్లి శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు శివాలయం వద్ద పూర్ణ కుంభంతో ఘన స్వాగతం భద్రాచలంలో CPI ఆధ్వర్యంలో భారీ నిరసన పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ ఆందోళన ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారని అందుకు ₹1 కోటి నిధులు కేటాయించడంపై మాజీ ఎంపీ సీతారాం నాయక్ హర్షం వ్యక్తం చేశారు. లంబాడీల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి ఉత్సవాల ముగింపు సభ హైదరాబాద్ రవీంద్ర భారతిలో లంబాడీ హక్కుల పోరాట సమితి గిరిజన విద్యార్థి సంఘము సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా గన్ పార్కు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి అక్కడి నుండి రవీంద్ర భారతి వరకు లంబాడీల నృత్యాలలో ర్యాలీగా చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ సీతారాం నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తూ లంబాడీల హృదయాలలో నిలిచిపోయారని వారు కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతాయని తెలిపారు. సీతారాం సార్ గారు సన్మానం చేస్తా ఉన్నారు. అక్క రాబోయే రోజుల్లో ఇంకా ముందుకెళ్లాలని చెప్పేసి గిరిజన విద్యార్థి సంఘం నుంచి అదేవిధంగా నంగారాబేరిలో అక్క ముందుకెళ్లాలంటే స్వచ్ఛందంగా ఏదైనా విరాళాలు ఇచ్చేవారు ఉంటే ఇవ్వవచ్చు. ఆర్థికంగా ఉంటేనే మనం ఏ రంగంలోనా రాణించడానికి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో దేశంలో కూడా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తలేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దాన్ని అధికారికంగా నిర్వహించారు. అదేవిధంగా అందరూ కూడా అధికారికంగా నిర్వహించాలని కోరుతా ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఒక త్యాగాలు దేశ హితం కోరకు ఆంగ్లేయులకు పోరాడి ప్రాణాలు త్యాగం చేసినటువంటి బంజారా జాతిని పిడికేడు మంది ఉన్నటువంటి కులాలు వీళ్ళు ఎస్టీలు కాదని వీళ్ళు వలసవాదులు కాదంటున్నారు. అది తప్పు. మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇటువంటి పిచ్చి పిచ్చి రాజకీయ లబ్ధి కొరకు మాట్లాడుతూ ఉంటాయి. గోల్డ్ గోపురాల మీదనే దేశం నడుస్తుంది కదా. ఇప్పుడు పార్టీలు జాతీయ పార్టీలని దేవతలను కొలుస్తూ ఉన్నారు. ఏ దేవత దగ్గరికి పోతామో రండి, మేము నిజమైనటువంటి గిరిజనులమా కాదా, అసలు మీరేం గిరిజనులో తెలుసుకుందాం. ఎందుకు కులాల మధ్య పంచాయతీ పెట్టి వైద్యాల మధ్య పంచాయతీ పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినట్టు ఒక మహోన్నతమైనటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేటట్టు మాట్లాడడం లేదు. తప్పకుండా మాట్లాడాలని మాకు రావాల్సినటువంటి 3% రిజర్వేషన్ రావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు దాని కొరకు తీర్మానం చేసి పంపారు. అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. అది వెంటనే ఇప్పుడు 10% ఇచ్చి ఏ విధంగానైతే 60 అయిందో ఆ 3% ఇచ్చేస్తే ఈ జాతి ఎప్పుడు సేవాలని ఏ విధంగానైతే మేము కొనియాడుతున్నామో మా మనసులో ఉందో కేసీఆర్ను కూడా అదేవిధంగా మా మనసులో పెట్టుకుంటాం. 3% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాను. అంటే ఇప్పుడు శ్రవణ్ గారు నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు వాళ్ళు ఒక డేటా ఇచ్చారు కదండి, RTI ద్వారా అడగరాదు. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నావు? KTR ఇచ్చాడు, ఆయన కూడా ఒక లిస్ట్ మేము ముందు పెట్టారు కదా. RTI ద్వారా అడగండి. 1,30,000 కరెక్టా కాదా అని తెలిసిపోతుంది. ప్రైవేటైజేషన్లో బాగున్నాయి, అది వేరే విషయం. ప్రైవేటైజేషన్ మన లెక్క కూడా తీసుకోవు, కానీ ఇచ్చినాం. ఇక్కడ IT వచ్చినా అది వచ్చినా 1,000 ఇచ్చినాం అంటున్నాం. ప్రభుత్వం ఈ 7 సంవత్సరాల్లో ఇచ్చిన ఉద్యోగాలు ఏంది? ఆ ఉద్యోగాలు అంటున్నారు కదా. మొన్న రిటైర్డ్ అయినటువంటి చక్రపాణి గారు అయితే అబద్ధం ఆడారు కదా, ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినామన్నాడు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఇచ్చినాం, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇచ్చినాం. RTI ద్వారా తీసుకోండి. అది తీసుకొచ్చి మాట్లాడితే ఎవడో, లేకుంటే ఎక్కడ పడితే అక్కడికి రామంటే వస్తారా? బాగా అలవాటు అయిపోయింది ఏదైనా. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక చాలా కీలకమైనదని ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల ముఖ్య చిత్రాన్ని మార్చేశాయని మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు NBSS ప్రభాకర్ అన్నారు. అంబర్పేటలో హైకోర్టు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్ అధ్యక్ష తన నిర్వహించిన న్యాయవాదుల సమావేశంలో
ప్రభాకర్ హాజరై మాట్లాడారు. బీజేపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రముఖ న్యాయవాది రామచంద్రరావును గెలిపించాలని బాధ్యత ప్రతి పట్టభద్రునిపై ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న విద్యార్థిని, ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాదుల, జర్నలిస్టుల వ్యతిరేక నిర్ణయాలపై ఎన్నికలు తీర్పు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రజల పక్షాన పోరాడే రామచంద్రరావుకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎంబీఎస్ఎస్ ప్రభాకర్ రామాంతపూర్ ఉంటారు. బీటెక్ ఎంబీఏ చేసి మన ఉప్పల్ నుంచి మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఇండియా జనరల్ సెక్రటరీ కూడా మరి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రముఖ న్యాయవాది గారిని కలవడం జరిగింది. వారిని కలిసిన తర్వాత ఒకసారి అందరినీ కలుగుతామని చెప్పండి. జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 14వ తేదీ రోజు ఉన్నాయి. దీనికి భారతీయ జనతా పార్టీ తరఫున బలపరిచినటువంటి అభ్యర్థి మన అందరికీ సుపరిచితమైనటువంటి రామచంద్రరావు గారు అడ్వకేట్ వెటర్నిటీ నుంచి ఉన్నారు. హైకోర్టు అడ్వకేట్గా, దాని తర్వాత ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. ప్రజెంట్ కూడా మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా నిలబడుతున్నారు. వారిని ఈ సందర్భంలో అంటే ఈ ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ పట్టభద్రుడి పైన ఉంది. సేమ్ టైం అడ్వకేట్ ఫెటర్నిటీలో ఉన్నటువంటి మా అందరి పైన కూడా ఉంది. కాబట్టి మేము మాకు పెద్దలు ప్రభాకర్ రావు గారు వారు ఆధ్వర్యంలో, వారి అండదండలతో, వారి గైడెన్స్లో ముందుకెళ్తూ తప్పకుండా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో రామచంద్రరావు గారికి అత్యధిక మెజారిటీని సంపాదించి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక చాలా కీలకమైనటువంటి ఒక ఎన్నిక. ఈ ఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసేటువంటి ఒక ఎన్నిక. ప్రస్తుత ఎమ్మెల్సీ మరియు బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు గారు మరి రంగంలో ఉన్నారు. వారికి ఇప్పటికే వివిధ రకాల వర్గాలకు సంబంధించినటువంటి సంస్థలు, వ్యక్తులు, సంఘాలు అందరూ కూడా మద్దతు పలుకుతూ ఉన్నారు. ఈ ఎన్నిక అనేది చాలా నీచమైనటువంటి ఒక చర్యగా పేర్కొంటూ మేధావులందరూ కూడా మరి సమయం ఆసన్నమైంది అందరికీ. ఈరోజు నౌ ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ ఎవ్రీ ఎలైట్ ఆఫ్ ది సొసైటీ టు రైజ్ టు ద సిచ్యువేషన్ టు స్ట్రెంగ్థెన్ ది హ్యాండ్స్ ఆఫ్ రామచంద్రరావు ఆన్ వన్ సైడ్, ఇన్ ద సేమ్ టైమ్ టీచ్ ఏ లెసన్ టు కేసీఆర్ అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటూ మరి రామచంద్రరావు గారికి మొదట ప్రాధాన్యత మరి ఓటు వేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫలితాలను వెంటనే ప్రకటించి పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అభ్యర్థులు నాంపల్లిలో టీఆర్పీఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 1,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రగలాంబాలు పలుకుతున్న ప్రభుత్వ పెద్దలు ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలపై ఏం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. ఖాళీలను భర్తీ చేయకుండా తప్పుడు లెక్కలతో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మభ్యపెడుతుందని ఆయన విమర్శించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఉద్యోగ నియామక ఫలితాలను విడుదల చేయలేకుండా నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నియామకాలకు 2017లో నోటిఫికేషన్ జారీ చేస్తుందని, ఇప్పటికీ 3 ఏళ్లు గడుస్తున్నా ఖాళీలు భర్తీ చేయలేదని, ఇప్పటికైనా అర్హులైన అభ్యర్థులకు ఖాళీ పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారి పిలుపు మేరకు FDO ఆఫీసర్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లను వెంటనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల రిజల్ట్ను వెంటనే ప్రకటించాలని చెప్పి ఇలా పెద్ద ఎత్తున TSPS ముట్టడించడం జరిగింది. అదేవిధంగా పెండింగ్లో ఉన్న
గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు కూడా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజా రేపో రిజల్ట్ మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లను వెంటనే రిజల్ట్ ఇవ్వాలి. అదేవిధంగా దాదాపుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు కూడా టీఎస్పీఎస్ ఎప్పటికో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేయాల్సిన బాధ్యత ఈ టీఎస్పీఎస్ మీద లేదా చైర్మన్ కి లేదా అని చెప్పి గుర్తు చేస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగుల జీవితాలతో కలగాటం. ఒకవైపు వేలాది మంది ఎలిజిబుల్ ఉన్నటువంటి అభ్యర్థులు సెలెక్ట్ అయ్యి జాబ్ల కోసం ఇప్పుడు వచ్చారు. మీరు జాబ్లు ఇస్తాను రండి అని పిలిస్తే 10,000 మంది వస్తారు టెస్టులు రాష్ట్రాలు. వాళ్ళను ఇవ్వకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసే దగాకోరు పద్ధతులు, అసమర్థ విధానాలు, రబ్బర్ స్టాంప్ ఆర్గనైజేషన్ విధానాలు, వీటి మూలంగా నిరుద్యోగుల అయినప్పటికీ కూడా చేతగానితనంతో ఇంకా ముందుకు ఆ జరుపుకుంటూ తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా సర్వీస్ కమిషన్ 4-5 రోజుల్లో వాళ్ళ లిస్ట్ పెట్టకపోతే 10,000 మందితో దీన్ని కబ్జా పెట్టేస్తామని చెప్పి మొత్తం ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని జన్నేపల్లి గ్రామంలో గల శివాలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోధన నియోజకవర్గంలో గల ఈ ఆలయంలో ద్వారాపయుగంలో స్వయంగా శ్రీరాముల వారిచే నిర్మించబడిందిగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఆలయాన్ని మైనంపల్లి సోషల్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇటీవలే పునర్నిర్మాణం చేశారు. అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. పురాతన శివాలయాన్ని పునరుద్ధరించిన ఎమ్మెల్యే మైనంపల్లికి ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీపీ పటేల్, నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ విఠల్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. మంచి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పునరుద్ధరించి ఈ గ్రామానికి మధ్య తీసుకొచ్చినందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు షకీల్ గారు అందరి దిశలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ జన్నపల్లి గ్రామాన్ని మండల హెడ్ క్వార్టర్గా చేయాలని చెప్పి వారు జన్నపల్లి గ్రామస్తులందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. దాన్ని సాధించుకుంటాం. జన్నపల్లి అభివృద్ధికి ఆసక్తిగా నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జన్నపల్లిలో ఏదైతే ఎమ్మెల్యే గారు ప్రెసిడెంట్ సాక్ష్యంగా కోరినారు సీసీ రోడ్ ఇవ్వాలి, లైటింగ్ ఇవ్వాలని. ఇక్కడ ఇంతమంది వచ్చినాం. గణేష్ అన్న గారు వచ్చింది, రెడ్డి గారు వచ్చింది, పాటిల్ అన్న గారు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఇంతమంది ప్రజాప్రతినిధులందరం కలుసుకుంటే తప్పకుండా ఈ అభివృద్ధిలో అలా పోటీన్నర అవుతుందని చెప్తా ఉన్నారు. తప్పకుండా డబ్బులు సమకూరుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ జన్నపల్లి గ్రామస్తులందరికీ కూడా ఇంతమంది పాల్పంచుకునే అదృష్టం కలిగినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్దగా వ్యవహారం చేసినటువంటి హనుమంతన్న గారికి, మొత్తం దగ్గరుండి సమన్వయం చేస్తున్నటువంటి షకీల్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. భద్రాచలంలో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నార్త్ ఈస్ట్ తెలంగాణ రీజినల్ కమిటీ ఆధ్వర్యంలో పోరుగర్జన మహాప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. పోడు భూముల పట్టాలు ఇవ్వాలని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల రక్షణకే భద్రాచలం చెక్పోస్ట్ సెంటర్ నుంచి ఐటీడీఏ వరకు ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర నాయకులు ప్రకాష్ దాస్, కోటేశ్వరరావు, ఝాన్సీ, నాగన్న తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రీజనల్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దేశంలో తెచ్చినటువంటి రైతు వ్యతిరేక 3 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పి ఈరోజు రైతాంగం దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళన ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఇవాళ రైతులపైన లాఠీ చార్జీని ప్రయోగిస్తూ వారిపైన కాల్పుల్ని చేస్తూ ఆ ఉద్యమాన్ని వెనక్కి కొట్టాలని ప్రయత్నం చేస్తుంది. కార్పొరేట్ కంపెనీలకి అనుగుణమైనటువంటి ఒక వైఖరిని చేపట్టింది.
జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంటే ఈ రోజు రాష్ట్రంలో ఉండేటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ముఖ్యంగా కేసీఆర్ హరితారం పేరుతోటి ఆదివాసీ గిరిజన ప్రజానీకానికి జీవనాధారమైనటువంటి ఒక పోడు భూమి ఏదైతే ఉందో ఆ భూమిని ఆక్రమించేటువంటి ఒక వైఖరిని చేపట్టాడు. ముఖ్యంగా అడివక్కుల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం పోడు భూములకి పట్టాలు ఇవ్వాల్సింది పోయి పట్టాలు ఇవ్వకపోగా ఇచ్చిన పట్టా భూముల్ని కూడా ఆక్రమిస్తూ కార్పొరేట్ కంపెనీలకి అనుగుణమైనటువంటి ఒక వైఖరిని ఇలా కేసీఆర్ ప్రభుత్వం చేపట్టింది. ఇట్లాంటి పరిస్థితులలో సిపిఎంఎల్ నూడమ కలిసి ఆదివాసీ గిరిజనేతలైనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వారి భూములకి రక్షణగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఒక నల్ల చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి లేని ఎడల ప్రజా ఉద్యమాన్ని రైతాంగ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సిపిఎంఎల్ నూడమ కలిసి కేంద్ర కమిటీ నాయకులైనటువంటి ప్రకాష్ దాస్ గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో పట్నం రాజేందర్ రెడ్డి 33వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, కోడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య రాజేందర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజేందర్ రెడ్డి వర్ధంతి పురస్కరించుకుని మండలంలో నిర్వహించిన క్రీడా పోటీలో గెలుపు పొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమ సభాధ్యక్షులు రాజేంద్ర గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దల పూజలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఇప్పుడు రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పెద్దలు పట్నం మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కొడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు, యువకుల ఆశాజ్యోతి మరి షాబాద్ జడ్పీటీసీ అవినాష్ రెడ్డి గారు, సింగిల్ విండో చైర్మన్ శేఖర్ రెడ్డి గారు, నరసింహరావు గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు. తప్పకుండా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్సీ గారికి ఫండ్ లేరు, సిడిపి ఎమ్మెల్యే గారికి ఫండ్ లేరు, జెడ్పీ నుంచి వచ్చే కొంతపాటి నిధులతో మనం ఊర్లో డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంపీ గారికి కూడా ఫండ్ లేరు. సో వచ్చే కొంత నిధులతో మనం ఊర్లో డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. తప్పకుండా వచ్చేసారి ఈ గ్రౌండ్ ఒక రూపురేఖలు మారుతాయి. అది తప్పకుండా నేను మాటిస్తున్నా అంటే తప్పకుండా చేస్తాను. మీ అందరికి తెలుసు, ఒక్కసారి మాటిస్తే నేను మాట తప్పను. మాట ఇచ్చినా అంటే చేసే చూపిస్తా. వచ్చేసారి తప్పకుండా దీనికి ఒక ప్రత్యేకత పెరుగుతూనే ఉంది. ఈ టోర్నమెంట్కి ఒకటి దీనికి ఈరోజు 18 క్రికెట్ టీమ్స్ రావడం జరిగింది, 18 వాలీబాల్ టీమ్స్ రావడం జరిగింది. అది కూడా ఫ్రీ ఎంట్రీ, అంటే ఏం ఎంట్రీ లేకుండా ₹1 కూడా మేము టీం నుంచి తీసుకోకుండా, క్రికెట్కి వచ్చేసి గ్లేస్ బాల్స్ కూడా మా సొంతంగా ప్రొవైడ్ చేసుకుంటా, వాలీబాల్ ఎక్విప్మెంట్స్ మేమే ఇచ్చుకుంటా, ఒక ఫ్రీ ఎంట్రీతోని. ఇది కేవలం రాజేందర్ రెడ్డి గారికి క్రీడలపై ఉన్న క్రీడలు అంటే ఇష్టం అని చెప్పేసి మా మహేందర్ రెడ్డి గారు ఇది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది 33 ఏళ్ల ముందు. అదే 33 ఏళ్ల నుంచి ఇదే టోర్నమెంట్ ఇంకా అంతే ఉత్సాహంతో జరుగుతుందంటే ఇది కేవలం మీ యొక్క మన షాబాద్ లో ఉన్న రాజేందర్ రెడ్డి అభిమానులకి, మన పార్టీపై ఉన్న నగదు జరుగుతుంది. అలాగే ఖమ్మం జిల్లా తల్లాడలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీ వీడీసీ చైర్మన్ దగ్గుల శ్రీనివాస్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు ఎస్కే యూసఫ్ ఆధ్వర్యంలో సభ్యత్వాలను ముమ్మరంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా వారు పలువురు మహిళలకు సభ్యత్వాలను అందించారు. టీఆర్ఎస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని పార్టీ నాయకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణిల హత్యకు ఉపయోగించిన కత్తులు లభ్యమయ్యాయి. కత్తుల కోసం పెద్దపల్లి జిల్లా మందని మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి పార్వతి బ్యారేజీలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖపట్నానికి చెందిన 6 డైవర్లతో బ్యారేజీలో గాలించారు. తమ కస్టడీలో ఉన్న కుంఠ శ్రీను, శివానందుల చిరంజీవిని పోలీసులు బ్యారేజీ వద్దకు తీసుకొచ్చి గేట్ నెంబర్ 53, 54 మధ్య లభించని కత్తులతో చూపించగా అవేనని ధృవీకరించారు. ఇక ఈ కేసులో A4గా ఉన్న బిట్టు శ్రీనును 7 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మందని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న శ్రీనుకు విచారణ నిమిత్తం 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రామగిరి పోలీసులు పిటిషన్ చేశారు. అనుమతిస్తూ మేజిస్ట్రేట్ నాగేశ్వరరావు ఉత్తర్వులిచ్చారు. కర్నూలు జిల్లా చాగలమర్రిలో శ్రీ వాసవి కన్యకామేశ్వరి ఆలయంలో జిల్లా ఆర్యవైశ్య కమిటీ ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షులు విఎన్ సత్యనారాయణ పాల్గొని ప్రసంగించారు. ఆర్యవైశ్యులు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని అన్నారు. రాజకీయంగా ఎదిగేందుకు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూర్ వాసవి సేవాదళ అధ్యక్షులు గ్రంథే కృష్ణమూర్తి, కార్యదర్శి భీమిశెట్టి మురళీకృష్ణ, అవోపా అధ్యక్షులు బలుస నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కూడా చాలా విశ్వాసంలో ఉంది. సో ఈ కొత్త కర్నూలు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘము ఒక టీం ఏర్పరుస్తున్నాను. మరి ఆ టీంలో మీ చాగలమరికి ఒక మంచి స్థానం ఇప్పిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళా మంచి పొజిషన్ తీసుకురావాలి. సత్యనారాయణ టైంలో మళ్ళా మంచి పొజిషన్ వచ్చిందని వాళ్ళందరూ అనుకోవాలని ఉద్దేశంగా సంతోషంగా చేయాలి. చాగలమరి పట్టణ అధ్యక్షులు జనార్దన్ గారి సమక్షంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం, మరి మహిళా సోదరీమణులకు, అవోపా మిత్రులకు నేను కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా కోరుకునేది ప్రథముగా ఆ వాసవి మాతను, ఇక్కడ వెలిసినటువంటి ఆ వాసవి మాతను కోరుకునేది, ప్రార్థించేది, అమ్మ నాకు ఈ 2 సంవత్సరాలు ముందుకు పోవడానికి నా ఈ మిత్ర సంఘంతో నాకు చేదోడుగా వాడోడుగా ఉండాలని ఆ అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను. ఇక నేను జిల్లా అధ్యక్షునిగా 17వ తేదీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. వీరబొమ్మ నాగసత్యనారాయణ, నేను నందికొట్కూరు వాసిని. నేను న్యాయవాద వృత్తిలో ఒక కళాశాలకు కరస్పాండెంట్గా ఉన్నాను. సో గత 20 సంవత్సరాల నుండి కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘంలో పనిచేస్తూ ఉన్నటువంటి నందికొట్కూరు నియోజకవర్గంలో ఆర్యవైశ్యులకు కావాల్సినంత వరకు సేవలు చేసుకుంటూ వస్తున్నాను.
గత 10 రోజుల క్రితము పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ గారి ఆశీస్సులతో మాజీ అధ్యక్షుల వారి సూచనల మేరకు కర్నూలు జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షుడిగా ఎన్నికగా ఏకగ్రీవంగా కావడము, మరి ప్రమాణ స్వీకారము లేదా కొత్త కార్యవర్గము వచ్చే లోపల జిల్లాలో ఉన్నటువంటి 13 నియోజకవర్గాల్లో మొత్తము తిరిగేసి ఉన్నటువంటి కొన్ని మండలాలను కలిసి రేపు రాబోయే కార్యవర్గంలో నాతో పాటు పనిచేసే వ్యక్తులను కలవాలనే ముఖ్య ఉద్దేశం తీసుకొని నా స్వయంగా పర్యటన సాగిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ గ్రామంలో ఎమ్మెల్యే జోగురామన్న అధ్యక్షతన పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంపీటీసీ పుష్పలతతో పాటు పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే స్వగృహంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని వీడి వేరే పార్టీలో చేరానని, ఇతర పార్టీల వల్ల ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించి తిరిగి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఎంపీటీసీ తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన వారు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహద్, వైస్ ఎంపీపీ గ్రండత్ రమేష్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి 1.5-2 సంవత్సరాలు కావస్తుంది. అధికారంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నేను ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు చేశాము. అవన్నీ కూడా నెరవేర్చాలంటే రాష్ట్రంలో అధికారంలో పార్టీలోనే చేరితేనే నాకు ఓట్లేసినటువంటి ప్రజలకు, ఆ గ్రామాలకు న్యాయం చేసిన పని అవుతారని చెప్పి మరి ఈరోజు మన ఎంపీటీసీ పుచ్చన్న గారు, పుష్పల వాళ్ళ భార్య ఎంపీటీసీ పుష్పల, మరి వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈరోజు నేను పార్టీలో చేరుతానని చెప్పి కండువా కప్పి చేర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పుష్పలత పుచ్చన్న గారికి పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ తప్పకుండా ఏదైతే మరి ఇంకా గ్రామంలోనే పెద్ద మీటింగ్ పెట్టి నాతో పాటు ఉన్నటువంటి అనుచర వర్గాన్ని అంతా కూడా బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీ చేర్పిస్తానని చెప్పి మరి వారు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా వారు పార్టీలో చేరింది కాబట్టి వారు ఏ కోరిక మేరకైతే, ఏ ఆశయాల మేరకైతే మరి బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరిందో తప్పకుండా ఆయన వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో శివస్వాముల సేవా సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి పెబ్బేరు పట్టణంలో పలు ప్రాంతాలలో ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పెబ్బేరు మండలంలోని అన్ని గ్రామాల శివస్వాములు, గురుస్వాములు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. రవీంద్ర భారతిలో ఘనంగా సేవాలాల్ జయంతి ముగింపు ఉత్సవాలు, లంబాడీల నృత్యాలలో భారీ ర్యాలీ, హాజరైన మాజీ ఎంపీ సీతారాం నాయక్. అంబర్పేటలో న్యాయవాదుల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నియామకాలు చేపట్టాలని డిమాండ్.
జన్నేపల్లి శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు. శివాలయం వద్ద పూర్ణ కుంభంతో ఘన స్వాగతం. భద్రాచలంలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసన. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ ఆందోళన. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.